హే ఆల్, పీరియడ్స్లో బ్రౌన్, బ్లాక్, డార్క్ రెడ్ కలర్లో బ్లడ్ వస్తే నార్మలా ఇగ్నోర్ చేయొచ్చా? రెడ్ కలర్ కాకుండా వేరే కలర్లో వస్తే నార్మల్ అని ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే ఒక్కో కలర్ మీ బాడీ గురించి ఒక్కో సైన్ రివీల్ చేస్తుంది. నంబర్ 1, బ్రైట్ రెడ్ కలర్లో ఉంటే నార్మల్ అని అర్థం. నంబర్ 2, బ్లాక్ కలర్లో వస్తే ఇది మోస్ట్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ డేస్లో కనిపిస్తుంది. ఇది నార్మల్. ఎందుకు అనంటే బ్లడ్ O2తో మిక్స్ అవ్వడం వల్ల ఆక్సిడేషన్ జరిగి ఇలా వస్తుంది. కానీ మీకు నొప్పి ఎక్కువగా ఉండటం అండ్ స్మెల్ కూడా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది ఇన్ఫెక్షన్ వల్ల కానీ మిస్క్యారేజ్ వల్ల కానీ అయి ఉండొచ్చు. నంబర్ 3, గ్రే కలర్ బ్లడ్. ఇది అబ్నార్మల్. ఇది ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. నంబర్ 4, ఆరెంజ్ బ్లడ్. నార్మల్ గా అయితే సర్వైకల్ ఫ్లూయిడ్ తో మిక్స్ అవ్వడం వల్ల వస్తుంది. కానీ స్మెల్, ఇచ్చింగ్ రిపీటెడ్ గా ఎవ్రీ మంత్ ఇలానే ఉంటే ఇది అబ్నార్మల్. ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. నంబర్ 5, పింక్ ఆర్ లైట్ రెడ్ బ్లడ్ అంటే సర్వైకల్ ఫ్లూయిడ్తో మిక్స్ అవ్వడం వల్ల వస్తుంది. ఇది నార్మల్. కానీ ఎవ్రీ మంత్ ఇలానే లైట్ కలర్లో అండ్ 1-2 డేస్లో పీరియడ్స్ ఆగిపోవడం అండ్ వీక్గా ఉంటే ఇది అబ్నార్మల్. లో ఈస్ట్రోజన్ వల్ల అయి ఉండొచ్చు. నంబర్ 6, డార్క్ రెడ్ ప్లస్ క్లాట్స్. ఇది నార్మల్గా 2nd and 4th డేస్లో ఉంటుంది. ఇది నార్మల్. ఎందుకంటే యుట్రస్ కాంట్రాక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వస్తుంది. అదే ఎవ్రీ మంత్ ఇలానే ఉండి పెద్ద క్లాట్స్ అండ్ హెవీ బ్లీడింగ్ ఉంటే ఇది అబ్నార్మల్. హై ఈస్ట్రోజన్ వల్ల అయి ఉండొచ్చు. నంబర్ 7, బ్రౌన్ బ్లడ్. ఇది పీరియడ్ స్టార్టింగ్ డేస్లో ఎండింగ్ డేస్లో ఉంటుంది. ఇది నార్మల్గా ఆక్సిడేషన్ వల్ల అయి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ, మిస్క్యారేజ్, పెరిమెనోపాస్కి ఇండికేషన్ అయి ఉండొచ్చు. పెరిమెనోపాస్ అంటే కంప్లీట్గా పీరియడ్ స్టాప్ అయ్యే ముందు పీరియడ్. సో మీ బ్లడ్ ఈ కలర్స్లో ఉంటే నార్మల్ అని ఇగ్నోర్ చేయొద్దు. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓషన్ ఆఫ్ ఇన్ఫో అండ్ జాయిన్ ఇన్ దీస్ వేవ్స్. బై గైస్.